హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫిష్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఈరోజు సండే. ఫ్రెండ్స్ సండే స్పెషల్గా ప్రతి సండే చికెన్ తింటున్నాం. చికెన్ తింటున్నాం. అందుకని ఈరోజు ఈ సండే కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని ఇప్పుడే ఫిష్ తెచ్చుకుందామని నేను మా అమ్మాయి ఇద్దరు కలిసి ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. మేము ఎలా వెళ్ళాము, ఎలా తెచ్చి ఫిష్ కర్రీ చేస్తాం ఫ్రెండ్స్. ఈరోజు ఫిష్ కర్రీ, వైట్ రైస్ అండ్ ఫిష్ కర్రీ ఫ్రెండ్స్. అందుకని చేద్దామని ప్లాన్ చేసాం. నాకు చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం నాకు. అందుకని మీకు ఇష్టం లేదా? ఫిష్ ఫ్రై ఇష్టమా? అందుకని ఈరోజు ఇలా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. అందుకని వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడే వెళ్ళి మనం ఎలా వెళ్ళాము, ఎలా తెచ్చుకున్నాము, ఫిష్ తెచ్చుకొని ఫిష్ కర్రీ ఎలా చేసాము మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్పండి. తిప్పలా ఇక్కడికి రండి కొంచెం. అక్కడ ఉన్నారా? షాదర్ ఉన్నారా? ఒకసారి మన్నాకి ఎవరా? ఫ్రెండ్స్ ఇప్పుడే ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఉల్లిపాయలు వేసాం, పచ్చిమిర్చి వేస్తున్నాం, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫిష్ ముక్కలు ఫస్ట్ ముక్కల్ని ప్యాన్ మీద రెడీ చేసి మళ్ళీ ఆ ముక్కలు మొత్తం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు 3 వేసాం. 3 వేసి ఇలా కలుపుతూ ఉండాలి.
ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ కాదు, ఫిష్ కర్రీ కూడా చేసుకుంటున్నాం, కానీ దాంతోపాటు ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. నాకు ఫిష్ ఫ్రై కన్నా ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఫిష్ కర్రీ బాగా తింటాను నేను. కానీ మా అమ్మాయికి, మా పెద్ద అమ్మాయికి ఫిష్ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం. అందుకే మా పెద్ద అమ్మాయి కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ 4 రెబ్బలు కరివేపాకు అండ్ ఫిష్ కర్రీ మసాలా కూడా వేస్తున్నాం. లైట్గా కారపొడి కూడా వేసుకుంటున్నాం. తర్వాత ముక్కలు కూడా వేస్తున్నాం, ఫిష్ ముక్కలు. క్లైమాక్స్గా కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంకంతే. ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీ కాదు ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్ కదా. అంతే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయిపోయింది. చాలా సింపుల్ కదా.